హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఇటీవల కాలంలో కువైట్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇలాంటి అంశాలు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వార్తల్లో నిలిచిన వ్యక్తులపైన ప్రశ్నలు తరచూ అడుగుతున్నాడు. కాబట్టి ఇటీవల కాలంలో కువైట్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా అహ్మద్ అల్ సబుహే అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. పేరును మరొకసారి పరిశీలించండి. అహ్మద్ అల్ సబుహే అనేటువంటి వ్యక్తి కువైట్ దేశానికి నూతన ప్రధానిగా 2024 సంవత్సరంలో నియమితులు కావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కువైట్ దేశానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మిషెల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబిహే అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం కువైట్ దేశానికి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. మరొక అంశం అండి, అసోచామ్ ప్రెసిడెంట్గా ఇటీవల కాలంలో ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఎవరు అసోచామ్కి ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగింది, అసలు అసోచామ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు అసోచామ్ అంటే ఏంటి, అబ్రివేషన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలియాల్సిన అవసరం అనేది ఉండడం జరిగింది. అసోచామ్ అనేది అబ్రివేషన్ కనుక పరిశీలిస్తే అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా. మరొకసారి చూద్దామండి. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియాకి నూతన ప్రెసిడెంట్గా 2024-25 సంవత్సరం లేదా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సంజయ్ నాయర్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి అసోచామ్ యొక్క నూతన ప్రెసిడెంట్గా ఎవరు నియమితులు కావడం జరిగిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సంజయ్ నాయర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాంటి అసోచామ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1920వ సంవత్సరంలో ఈ యొక్క అసోచామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వేతర వాణిజ్య సంఘం మరియు న్యాయవాద సమూహం అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఎన్డీఆర్ఎఫ్కి నూతన అధిపతిగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి ఇటీవల కాలంలో నూతన అధిపతి అనే వ్యక్తి రావడం జరిగింది. అలా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం యొక్క నూతన అధిపతిగా పీయూష్ ఆనంద్ను కేంద్రం నియమించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్డీఆర్ఎఫ్ యొక్క నూతన అధిపతి ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే పీయూష్ ఆనంద్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇతడు 1990వ సంవత్సరానికి సంబంధించి రాజస్థాన్ క్యాడర్కు సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ అధికారి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్డీఆర్ఎఫ్ నూతన అధిపతి అంటే పీయూష్ ఆనంద్ అని గుర్తుంచుకోండి. మరొకటండి, ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్గా ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఒడిశా రాష్ట్రానికి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఒక మహిళ తొలిసారిగా ఆ రాష్ట్రం యొక్క అసెంబ్లీకి స్పీకర్గా వ్యవహరించబోతుంది. ఆమె ఎవరు అంటే ప్రమీలా మల్లిక్ అని గుర్తుంచుకోండి. 2023 సెప్టెంబర్ 26న ఆమె బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ చూద్దామండి. ఒడిశా శాసనసభకు తొలి మహిళా స్పీకర్గా ప్రమీలా మల్లిక్ 2023 సెప్టెంబర్ 26న ఆమె బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది. కాబట్టి అడగడానికి అవకాశం ఉందండి. ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్ర శాసనసభకి తొలి మహిళా స్పీకర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది, లేదా క్రింది ఏ శాసనసభకి ఇటీవల ఒక మహిళా స్పీకర్గా తొలిసారి బాధ్యతలను చేపట్టడం జరిగింది, అయితే ఆ యొక్క రాష్ట్రాన్ని గుర్తించండి అని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒడిశా అని గుర్తుంచుకోండి. ఆమె పేరు ప్రమీలా మల్లిక్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో
తొలితరం టీవీ న్యూస్ రీడర్ అయినటువంటి శాంతి స్వరూప్ గారు కన్నుమూయడం జరిగింది. కాబట్టి ఇతని పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి. టీవీ వార్తలు చదవడంలో ప్రత్యేక ముద్ర వేసినటువంటి తొలితరం తెలుగు న్యూస్ రీడర్ అయినటువంటి శాంతి స్వరూప్ గారు 2024 ఏప్రిల్ 6న హైదరాబాదులో మరణించడం జరిగింది. ఇతడు 1978వ సంవత్సరంలోనే దూరదర్శన్లో చేరినారు. ఇతడు కేవలం న్యూస్ రీడర్గా కాకుండా కవిగా, రచయితగా కూడా తన యొక్క నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. అందులో భాగంగా గతంలో 1984లో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ దుర్ఘటనను ఆధారంగా చేసుకొని రాసినటువంటి నవల వచ్చేసి రాతి మేఘం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతడికి క్రికెట్ పైన ఉన్నటువంటి అభిమానంతో కేజ్ అనేటువంటి నవలని రచించడం జరిగింది. అదేవిధంగా సతీ సహగమనం అనేటువంటి ఒక దురాచారాన్ని నిరసిస్తూ అర్ధాగ్ని అనేటువంటి నవలను అయితే రాయడం జరిగింది. అదేవిధంగా ఇతడు కవిగా, రచయితగా, న్యూస్ రీడర్గా కాకుండానే నటుడిగా కూడా ఒక సినిమాలో నటించడం జరిగింది. ఆ సినిమానే కర్పూర శిల్పం అనేటువంటి సినిమాలో కథానాయకుడిగా నటించడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆ చిత్రం అనేది విడుదల కాలేకపోవడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.